హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు డానియల్ గేబ్రియల్ ఫారెన్హీట్ ఆయన 340వ జయంతి. ఈ జీవిత విశేషాన్ని నర్రా వేణు సౌజన్యంతో మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన వినిపిస్తున్నాను. డానియల్ గేబ్రియల్ ఫారెన్హీట్ 340వ జయంతి మే 24, 2026 సందర్భం. నేడు మే 24, 2026 340వ జయంతి. థర్మామీటర్ను కనిపెట్టిన భౌతిక శాస్త్రవేత్త డానియల్ గేబ్రియల్ ఫారెన్హీట్ ఆయన 340వ జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను తెలుసుకొని ఆయనకి నివాళి అర్పించే క్రమంలో విందాం. ఈయన మే 24, 1686 అనగా 340 సంవత్సరాల క్రితం పోలెండ్ దేశంలో జన్మించారు. మెర్క్యూరీ థర్మామీటర్ 1714లో గేబ్రియల్ ఫారెన్హీట్ గాజు గొట్టంలో పాదరసం ఉపయోగించి మొట్టమొదటి ఆచరణాత్మకమైన అత్యంత ఖచ్చితమైన ఉష్ణమాపకాన్ని అదే థర్మామీటర్ను కనుగొన్నారు. 1724లో తన పేరు మీదుగా ఫారెన్హీట్ స్కేల్ను ప్రవేశపెట్టారు. అంతకుముందు ఉపయోగించిన ఆల్కహాల్ థర్మామీటర్ల కన్నా ఇది చాలా స్పష్టంగా మరియు విశ్వసనీయంగా ఉష్ణోగ్రతను చూపించింది. 1724లో ఈయన ఉష్ణోగ్రతను కొలవడానికి ఫారెన్హీట్ స్కేల్ను అభివృద్ధి చేశారు. ఈ స్కేల్ ప్రకారం నీటి ఘనీభవన స్థానం ఫ్రీజింగ్ పాయింట్ 32 degrees, మరిగే స్థానం బాయిలింగ్ పాయింట్ 212 degreesగా నిర్ణయించారు. ఇది శాస్త్రవేత్తలకు చిన్న ఉష్ణోగ్రత మార్పులు అంటే ఫ్రాక్షన్స్ లేకుండా ఖచ్చితంగా కొలిచేందుకు వీలు కల్పించింది. నీరు ఎల్లప్పుడూ ఒకే ఉష్ణోగ్రత వద్ద మరగదని, వాతావరణ పీడనం ఆధారంగా మరుగుతుందని, అలాగనే ఘనీభవన స్థానం మారుతుందని తొలిసారిగా నిరూపించిన శాస్త్రవేత్త డానియల్ గేబ్రియల్ ఫారెన్హీట్. ఈయన ఆవిష్కరణ వల్ల వైద్య రంగంలో జ్వరాలను కొలవడం, రసాయన శాస్త్రంలో ప్రయోగాలను నియంత్రించడం మరియు వాతావరణ పరిశోధనలు చేయటం అత్యంత సులువయ్యాయి. అలాంటి మహనీయుడు డానియల్ గేబ్రియల్ ఫారెన్హీట్ ఆయన మే 24, 1686 అనగా 340 సంవత్సరాల క్రితం జన్మించి మరి మానవాళికి మేలు చేసినటువంటి ఆయన జీవిత విశేషాలని నర్రా వేణు ఆయన సౌజన్యంతో మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.